సినిమా అయితే నాగ చైతన్య గారికి ఆయన కెరియర్ లోనే బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. సినిమా 100% సాటిస్ఫైడ్. February 14 7 days లో వస్తుంది. సినిమా లవర్స్ కి అయితే మంచి హిట్ అని చెప్పొచ్చు. సినిమాకి ప్లస్ పాయింట్స్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ డైరెక్టర్ చందు గారు కానీ సినిమా ఎలివేట్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. సినిమా కొంచెం పాకిస్తాన్ ఇండియా డ్రాప్ ఉంటుంది. సో దేశభక్తి లవ్ స్టోరీ అండ్ అన్ని కలిపి ఎక్కడ కూడా లాగ్ అని కానీ ఓవర్ అని కానీ అనిపించదు. ఓన్లీ లాస్ట్ లో కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా. రియల్ గా అనిపించింది. మనకి లాస్ట్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా చూపిస్తారు లాస్ట్ సినిమా అయిపోయాక. ఎక్కడ కూడా నాగ చైతన్య గారు సాయి పల్లవి ఎక్కడ డామినేట్ చేసినట్టు లేదు. ఎందుకంటే ఈ సినిమా నాగ చైతన్య గారు యాక్టింగ్ పరంగా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇది ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ కాదు, లవ్ స్టోరీ. సో అందులో నాగ చైతన్య గారి యాక్టింగ్ తో ఖచ్చితంగా ఈ సినిమా బాగా చేశారని చెప్పొచ్చు. నాగ చైతన్య గారు శివుడు సాంగ్ లో చాలా బాగా డాన్స్ చేశారు. సాయి పల్లవితో సమానంగా, లైక్ ఆమె ఒక ప్రొఫెషనల్ డాన్సర్, ఆమెతో సమానంగా బాగా చేశారని చెప్పొచ్చు. సాయి పల్లవి గారు ఆబ్వియస్లీ షీఈ్ ఎ ప్రో లేడీ పవర్ స్టార్ అంటారు. ఈ సినిమాలో కూడా అలాగే చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాలో ఇప్పుడు హైలైట్ గా బాలకృష్ణ తొడగొట్టేసి డైలాగులు ఏముండవు, లవ్ స్టోరీ డైలాగ్స్. నేను బాగా మూవీని ఫీల్ అయ్యాను, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అదైతే చెప్పగలను, డైలాగ్ అయితే చెప్పలేను. కానీ థ్యాంక్ యూ బ్రో.